చేస్తుంది హ్యాండ్ వస్తుంది కొంచెం పక్కన సరిపోతుంది. ఓకేనా సార్? సార్ ఇయో అవి కొంచెం పక్క పెట్టి. ఓకే సార్. సార్ అందరికీ నమస్కారం. కర్రె కాల్చి వాతలు పెట్టిన వైసీపీ నాయకులకి బుద్ధి రాల. గత ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా నిరసన కార్యక్రమాలు చేశాం. కొన్ని మేము చేసిన అభివృద్ధి వాళ్ళు కొనసాగించలేని వాటిని కూడా మేము వెళ్ళి అభివృద్ధి చేయలేకపోతా ఉన్నారు, ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తే పోటీగా నిరసనగా మా మీదకే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన దాడి చేసే విధంగా బూతులు తిట్టి యనమల కుదురు బ్రిడ్జి ఎందుకు కట్టట్లేదు అని చెప్పి ఆ రోజు ప్రశ్నిస్తే అప్పుడు అక్కడున్న వైసీపీ నాయకులు మా మీదకి దాడికి వచ్చారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాక ప్రతిపక్ష పార్టీ ఇది మీరు చేయలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళకి తెలియచేసినా కానీ మా మీదకి దాడి చేసే విధానం వాళ్ళది. అందుకనే ప్రజలు ఆ రోజు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా బుద్ధి రావట్లేదు. తిరుమల కొండ పైన కల్తీ జరిగింది అని చెప్పి 6 నెలలు 7 నెలల నుంచి విచారణలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద విచారణ అధికారులు కల్తీ జరిగింది అని నిర్ధారణ చేసి తెలియజేసిన తర్వాత ఈ పాపం అంతా వాళ్ళ మీద పడతా ఉంది. వాళ్ళు చేసిన అవినీతి కానీ పాపం కానీ బయటకు వస్తా ఉన్నాయని చెప్పేసి అధికారం లేకపోయినా కానీ కన్ను మిన్ను కాను రాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిని మరి ఎవరో వినలేని పదజాలం వాడి, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలాంటి పదాలు వాడే రాజకీయ నాయకులు ఎన్కౌంటర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు అనంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి కానీ యువతకి కానీ ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మన మాటలు కానీ చేసే పనులు కానీ ఉండాలి. కానీ భవిష్యత్తుకి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? అభివృద్ధి చేస్తారని, మంచి చేస్తారని, మన వలన సమాజానికి మంచి జరుగుతుందని. కానీ ఏమి స్ఫూర్తినిస్తున్నావు? అధికారంలో ఉన్నప్పుడు భౌతికంగా దాడులు చేయటం, అభివృద్ధి వినాశనం చేయటం, ఇవన్నీ కూడా చేస్తే ప్రతిపక్ష పార్టీలో 11 ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా మరి ఈరోజు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేస్తే అయినా కానీ కనీసం బుద్ధి జ్ఞానం కూడా లేకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా దూషించడం అనేది సరైన పద్ధతి కాదు. రాజకీయ నాయకులుగా మనం 10 మందికి మంచి జరగాలి అనే స్ఫూర్తిని ఇచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలే కానీ ఈ విధంగా రాబోయే రాజకీయ నాయకులకి ఇలాంటి స్ఫూర్తినిస్తే మరి ఎట్లా ప్రజల్లోకి ఏ విధంగా మనం తీసుకెళ్తా ఉన్నాం? ఒక హింసని కానీ లేకపోతే ఒక సంస్కారం లేని మాటలను కానీ అభివృద్ధి వినాశనం కానీ ఇవన్నీ కూడా మీరు ప్రజలకి గత 5 సంవత్సరాల్లో చూపించారు. ప్రతిపక్షంలో ఉండగా కూడా ఇదే చేస్తే
మరి మిమ్మల్ని ఏం చేయాలనేది ప్రజలు ఆలోచిస్తారు. మొన్న ఆలోచించి 11 సీట్లకి ఇచ్చారు. ఈసారి ఆలోచిస్తే ఎన్కౌంటర్ చేయటం కాదు, పొలిటికల్ ఎన్కౌంటర్, అంటే శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా మిమ్మల్ని ప్రజలే ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నెయ్యి మరి మార్కెట్లో మనం కొనాలంటే 1000 రూపాయల నుంచి 4000, 3000 రూపాయలు ఉంది. 350 రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది? వాడు టెండర్ వేసి లాభానికి గుడికి సప్లై చేస్తా ఉంటే ఆ నెయ్యి తీసుకొచ్చి పరమ పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి గుడికి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు కూడా తిరుపతి లడ్డు అంటే మహాప్రసాదంగా భావించే మహాప్రసాదంలో ఉన్న లడ్డూలో కల్తీ చేసి మరి ప్రసాదాన్ని పంపిణీ చేశారు అని అంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఏ విధంగా శిక్షిస్తాడు అనేది మేము ఊహించలేకపోతా ఉన్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఒక కన్స్ట్రక్టివ్గా ప్రతిపక్ష పాత్ర పోషించండి. అంతేగాని ప్రజలకి ఈ విధమైన సంస్కారం లేని సంస్కృతిని నేర్పమాకండి అని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళే కాదు, అప్పుడే కొత్తగా వచ్చిన నాయకులు కూడా మొదలుపెట్టారు. మేము కొన్ని విమర్శలు చేస్తే నోరు కొంచెం శుద్ధి చేసుకుంటే పోద్ది. ఏదేదో మాట్లాడుతున్నారు, సన్నాసులు అంటున్నారు, ఎదవలు అంటున్నారు. మాట్లాడు, నువ్వు నీ రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడండి. లేకపోతే మేము తప్పులు చేస్తే మాట్లాడండి. లేకపోతే నియోజకవర్గంలో ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రోడ్డు వేస్తే బాగుంటుంది, ఈ లైబ్రరీ కడితే బాగుంటుంది, లేకపోతే పేదవాళ్ళకి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పండి. లేదా మేము అవినీతి చేస్తే చెప్పండి. కానీ మాట్లాడే విధానానికి కూడా ఒక పద్ధతి అనేది అలవాటు చేసుకుంటే ప్రజలు విశ్వసిస్తారు. లేకపోతే నేలకేసి తొక్కుతారు. అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేని వ్యక్తిగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి తల్లిని, ఒక ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి భాష ఎవరు వాడుండరు. మరి చట్టం ద్వారా శిక్ష పడుతుందో లేదా ప్రజలు శిక్షిస్తారో, నేనైతే అతన్ని ఎన్కౌంటర్ చేసి ఇలాంటి రాజకీయ నాయకులు భూమి మీద ఉండట్టే సమాజానికే ప్రమాదం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా భాష బాగోకపోతే శత్రువులు పెరుగుతారు, మీరు దూరం అవుతారు, క్యాడర్ దూరం అవుతుంది, ప్రజలు దూరం అవుతారు. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అది మంచిది కాదు కాబట్టే ప్రజలు నిన్న కింద కూర్చోబెట్టారు. ఎక్కడ 11 సీట్లలో. అక్కడే కాదు, ఇక్కడ లోకల్లో కూడా ఇలాంటి అసభ్య పద్యాలు. ఎవరు మనిషి భాషను బట్టి సంస్కారం తెలుస్తుంది. భాష బాగోకపోతే నువ్వు సన్నాసిని తిడితే, నేను సన్నాసిని తిడితే ఏముంటుంది? కాదు, నేను అదే చెప్పింది. ఒక కన్స్ట్రక్టివ్గా ఏదైనా సలహాలు ఇవ్వాలి, లేకపోతే ఏదైనా చెప్పాలి. అంతేగాని అక్కడ కల్తీ జరిగింది అని చెప్పి సిట్టు నిర్ణయిస్తే మరి దాడులు చేయటువంటి ఫ్లెక్సీలు కట్టారు, ఇట్లా కల్తీ జరిగింది, దీనికి శిక్ష వాళ్ళు అనుభవించాలి అని ఎదురు దాడి ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ పైన, ప్రభుత్వం పైనే దాడి చేస్తా ఉంటే, అంతేగాని దాడులు చేయటం, బూతులు తిడటం, లేకపోతే వాళ్ళు నోటుకు వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇది సెల్ఫ్ గోల్, వాళ్ళకి సెల్ఫ్ గోల్. నిన్న దేవభక్తిని చక్రవర్తి కొంచెం స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు సార్ మీకు. అసలు సిబిఐ సిట్లోనే అసలు కల్తీ కలవలేదని వాళ్లే రిపోర్ట్ ఇస్తే టీడీపీ కూడా అబద్ధ ప్రచారం చేస్తున్నారని నిన్న విష్ణాలయంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన.
అసలు వాళ్ళకి గుళ్ళల్లోకి వెళ్ళే అర్హత తిరుమల లడ్డూలో కల్తీ జరిగినప్పుడే పోయింది. వాళ్ళకి దేవుడి మీద భక్తి లేదు, గౌరవం లేదు. మళ్ళీ గుళ్ళల్లోకి వెళ్ళేందుకు వాటిని అపవిత్రం చేయడం. అందుకే మా హరికృష్ణ గారు, కంకిపాటి నాయకులందరూ వెళ్ళి శుద్ధి కార్యక్రమం చేశారు. ఎన్ని దేవాలయాలు నాశనం చేశారు ఆ హయాంలో, ఎన్ని రథం తగలబెట్టారు, విగ్రహాలు ధ్వంసం చేశారు. నిన్న కాక మొన్న తిరుపతి గుళ్ళో ఖాళీ మందు బాటిల్ తీసుకెళ్లి ఈ ప్రభుత్వం పైన నింద వెయ్యాలి అనే ఉద్దేశంతో సాక్ష్యాలతో సహా కారు నెంబర్లో ఆ నాయకులను తీసుకెళ్లి అరెస్ట్ చేసి కేసు కట్టారు. అదైనా గుర్తుందేమో అడగండి. సిట్టు ఈయనకి ఇచ్చింది ఆ రిపోర్టు. సిట్ వేయమని చెప్పింది వీళ్ళే, మళ్ళీ దాని రిజల్ట్ తప్పు పడుతుంది కూడా వీళ్ళే కదా సార్. సిట్టు రిజల్ట్ ఇచ్చింది ప్రభుత్వం దగ్గర ఉంది నివేదిక, ఆయన దగ్గర లేదు, నా దగ్గర లేదు. అది వచ్చినాకే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, కల్తీ జరిగింది సాక్షాత్తు అని. కట్టేసి కొడితే ఏమవుతుంది? కట్టేసి కొట్టి ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురు తిరుగుతారు. ఇంకా ఒక ముఖ్యమంత్రిని ఇంకా అంతకన్నా నీచమైన మాట ఎవరి నోటైనా వస్తుందా? అదే మేము మాట్లాడితే వాళ్ళు అసలు ఏ విధంగా ఉంటుందో మీరు చెప్పండి. థ్యాంక్ యూ.